వెల్కమ్ టు ఆల్గనస్. మంత్రి నారా లోకేష్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వబోతున్నారా? మహానాడు సభలోనే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయినా ఎందుకు ఆగిపోయింది? దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా సమయం ఉందని భావిస్తున్నారా? పార్టీ నియమావళి ప్రకారమే నడుచుకోబోతున్నారా? యువతకు పెద్దపీట వేస్తామంటున్నారా? ఆయన ఆ దిశగానే అడుగులు వేయబోతున్నారా? దీనిపై టీడీపీ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు? మొత్తం పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను మంత్రి నారా లోకేష్కి ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కడపలో జరిగిన మహానాడులోనూ ఇదే నినాదం వినిపించింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే 3 రోజులు జరిగిన మహానాడులో ఎలాంటి తీర్మానం కానీ ప్రకటన కానీ చేయలేదు. దీంతో ఇప్పట్లో ఆయనకు బాధ్యతలిచ్చే అవకాశం లేదని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. దీనికి ఇంకా సమయం ఉందని చర్చించుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం యంగ్ జనరేషన్ కు పెద్దపీట వేస్తున్నామని ప్రతి సభలోనూ స్పష్టం చేస్తున్నారు. యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏ పార్టీలో లేని విధంగా పదవులు ఇస్తున్నామంటున్నారు. నారా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కొందరు నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ దానికి కొంత సమయం పడుతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఏదైనా పార్టీ నియమావళి ప్రకారమే జరుగుతుందని చంద్రబాబే తమతో చెప్పారని అంటున్నారు. మరికొందరి నేతల వాదన మరోలా ఉంది. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం పక్కా అని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. మంగళగిరిలో అఖండ విజయం సాధించి తనేంటో నిరూపించుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లోకేష్ పోరాడారని అంటున్నారు. యంగ్ లీడర్షిప్ కు చంద్రబాబు అవకాశాలిస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి చూడాలి లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎప్పుడు ఇవ్వబోతున్నారో.